హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. నేను వేరుశనగ పప్పుతో పప్పు చెక్క అయితే చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో సన్నగా దోరగా వేయించుకోండి. పొట్టు తీసేసి ఇలా గిన్నెతో 2 గిన్నెలు అయితే కొలిచానండి. నేను 3/4 కేజీ 800 గ్రాములు అయితే ఉంటుంది ఈ పప్పు. ఇలా 1 గిన్నె ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకున్నాను. నేను మెత్తగా ఉందండి బెల్లం. నేను వాటర్ అయితే వేయలేదు. 100 గ్రాముల నెయ్యి వేసాను. చూస్తున్నారు కదా, అడుగంటకుండా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఇది కరగబెట్టండి. బెల్లం మనం పట్టుకుంటే చేతికి ఉండలాగా వచ్చేయాలన్నమాట. అంతవరకు దీన్ని తిప్పుతూ ఉండండి. ఇలాచి నేను యాలకుల పొడి అయితే వేసాను. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది కదా మనం వేరుశనగ పప్పు తింటే. చూసారుగా, ఇలా పాకం వస్తే చాలండి. వేడివేడిగా ప్లేట్కి ఆయిల్ రాసి లేదంటే నెయ్యి రాయండి, లేదంటే పొడి పిండి రాయినంటే చల్లండి. ఓకే అండి, గట్టిగా అదమండి. ఫ్లాట్గా ఉన్న ప్లేట్తో వేడి మనం చేత్తో నొక్కలేకపోతే ఫ్లాట్గా ఉన్న సాసర కానీ గిన్నె కానీ వేసి పలుచగా గట్టిగా నొక్కి పట్టి అద్దాలన్నమాట ప్లేట్కి. అప్పుడు వెడల్పు అయిపోతుంది. ఓకే, బాయ్ అండి.